పంజాగుట్ట ప్రజాభవన్ మూతపడ్డదా? సమస్యలు పరిష్కరించే సత్తా లేనప్పుడు వాళ్లకు 1,00,000 జీతాలు ఎందుకు? క్రైస్తవ బిడ్డలకు సెలవులు ఇవ్వరా? ఈ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ మండిపాటు. ఇంకెక్కడి ప్రజాభవన్? ప్రజాభవన్ లేదు, ఏం లేదు. దానికి పేరు పెట్టిండు పూలే ప్రజాభవన్ అని. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టిండు. పేరుకు మాత్రమే అది ప్రజాభవన్. ఆడికి పోతే ఏ సమస్య పరిష్కారం అవుతలేదు. ఏదో పోతురు వస్తురు అంతే. అదొక టైం పాస్ కార్యక్రమం, అదొక ప్రచారానికి కార్యక్రమం. అది తొలి రోజు కనపడ్డాడు ముఖ్యమంత్రి ఆడ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు కనపడ్డాడు. తర్వాత కనపడ్డా? ఇప్పటిదాకా ఏడాది కాలం అయిపోయింది, కనపడ్డా? అంటే అది ఎంత డంబాచారం, ఎంత ప్రచారం కోసం పెట్టింది, ఆర్భాటం కోసం పెట్టిందో మనమే అర్థం చేసుకోవాలి. ఏ ఉత్తకథనే అదంతా కూడా. ప్రజాభవన్కి పోతే ఈ సమస్య పరిష్కారం అయ్యింది అనేటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏ కోటికో నోటికో ఓడో ఒక్కరికిద్దరికి ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే అది అయితే ఉంది తప్ప ఏ సమస్యలు పరిష్కారం అయితే లేవు. అంతా ఉట్టి డంబాచారం మాత్రమే. ఇక కాంగ్రెస్ ఛానళ్ళు, కాంగ్రెస్ పత్రికలు అప్పట్లో రోజు పోయి ప్రచారం చేస్తూ ఉండే ఆ ప్రజాభవన్ దగ్గరికి పోయి. ఏమైంది ఇప్పుడు? కనీసం అటు వైపు దిక్కు చూస్తలేదు. ఒకప్పుడు కనీసం ఆడ చూస్తూ హూందాగా ఉంటుండే. ఇప్పుడు అది బోసిపోయి ఏదో అట్లా రోడ్డు మీద ఉన్నట్టుగా ఉంది ఆ ప్రజాభవన్ కూడా.